ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనకి 2026వ సంవత్సరంలో ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఆషాఢ గుప్త నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రానున్నాయి, 9 రోజులు అమ్మవారి అలంకరణలు ఏమిటి, ఏ నైవేద్యాలు సమర్పించాలి, కలశం అఖండ దీపం ఎప్పుడు పెట్టుకోవాలి, ఆనవాయితీ లేని వాళ్ళు పూజ ఎలా చేసుకోవాలి, మహా నైవేద్యంగా ఏమి సమర్పించాలి, ఉద్వాసన ఏ రోజున చెప్పుకోవాలి, అన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ రోజు వీడియో అనేది అందిస్తున్నానండి. వీడియో అనేది కొద్దిగా లెంత్ ఎక్కువైందండి, బట్ అన్నీ కూడా క్లియర్గా నేను చెప్తున్నాను. ఈ వీడియోలో శ్రద్ధగా వినండి. మీరు కనుక స్కిప్ చేశారనుకోండి మీకు ఈ వీడియో అనేది అర్థం కాదు. కాబట్టి అందరూ కూడా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ప్రతి సంవత్సరము కూడా మనకి 4 నవరాత్రులు అనేటివి వస్తాయండి. జనవరిలో మనకి మాఘమాసంలో వచ్చేటువంటి శ్యామలాదేవి నవరాత్రులు, ఇవి కూడా మనకి గుప్త నవరాత్రులు అండి. తర్వాత చైత్రమాసంలో వచ్చేటువంటి చైత్ర వసంత లలితాదేవి నవరాత్రులు, ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఆషాఢ వారాహి గుప్త నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి దేవి శరన్నవరాత్రులు. ఈ 4 నవరాత్రులు కూడా చాలా శక్తివంతమైనవండి. అందరికీ తెలిసిన నవరాత్రులు దసరా టైంలో వచ్చేటువంటి నవరాత్రులు. దసరా టైంలో మనం అమ్మవారికి పూజ చేస్తే ఎటువంటి ఫలితం అనేది వస్తుందో, మనము మిగతా నవరాత్రుల్లో పూజ చేసినా కూడా అంతే ఫలితం అనేది వస్తుందండి. ఇప్పుడు ఆషాఢ మాసంలో వచ్చేటువంటి నవరాత్రుల గురించి అయితే మనం తెలుసుకుందాం. ఈ ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులని ఆషాఢ గుప్త నవరాత్రులు అని, వారాహి గుప్త నవరాత్రులు అని, వారాహి దేవి నవరాత్రులు అనే పేర్లతో అయితే పిలుస్తూ ఉంటారు. ఈ ఆషాఢ గుప్త నవరాత్రుల్లో ప్రత్యేకంగా మనము వారాహి అమ్మవారిని అయితే మనం ఆరాధిస్తాము. ఎవరండి వారాహి దేవి? ఈ తల్లిని ఆరాధించడం వలన ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయండి అంటే, వరాహస్వామి యొక్క స్త్రీ రూపమే వారాహి దేవి అండి. ఈ అమ్మవారు సాక్షాత్తు లలితాదేవికి ముఖ్య సైన్యాధ్యక్షురాలుగా అయితే మనకి ఉంటారు. ఈ వారాహి అమ్మవారు ఎప్పుడూ కూడా లలిత అమ్మవారికి ఎడమ వైపునైతే ఉంటారండి. లలిత అమ్మవారికి కుడివైపున మంత్రిని స్వరూపిణిగా శ్యామల అమ్మవారు అయితే ఉంటారు. ఎడమవైపు సైన్యాధ్యక్షురాలుగా మనకి వారాహి అమ్మవారు అయితే ఉంటారండి. వారాహి అమ్మవారిని పూజించడం వలన ఘోరమైనటువంటి కష్టాల నుంచి కాపాడుతారండి. భూ సంబంధ వివాదాలు ఉన్నవాళ్ళు, అలానే కోర్టు సంబంధ గొడవలు ఉన్న వాళ్ళకి చక్కటి పరిష్కారం అనేది ఈ అమ్మవారు చూపిస్తారు. శత్రు నాశనం కూడా ఈ అమ్మవారు అయితే చేస్తారండి. పంటలకు సంబంధించి, పొలాలకు సంబంధించి సస్య దేవతగా ఈ అమ్మవారి పేరైతే చెప్తారు. ఇలా పంటలకి పొలాలకు సంబంధించిన అమ్మవారు కాబట్టి అందుకే అమ్మవారి చేతిలో ఒక చేతిలో నాగలి ఉంటుంది, ఇంకొక చేతిలో రోకలి అనేది ఉంటుందండి. భయంకరమైనటువంటి ఆరోగ్య సమస్యల నుంచి ఈ అమ్మవారు బయటపడేస్తారు. అంతటి శక్తివంతమైనటువంటి అమ్మవారండి. మనము నవరాత్రుల్లో అమ్మవారిని పూజించేటప్పుడు ఎప్పుడూ కూడా సాత్విక రూపంలో అండి, అంటే ఈ అమ్మవారిని దశమహావిద్యల రూపంలో అయితే అస్సలు ఆరాధించకూడదు. మనము ఎప్పుడూ కూడా అమ్మవారిని సాత్విక రూపంలో మనం షోడశోపచార పూజలు చేయడము, అమ్మవారిని మనము వారాహి అమ్మవారి రూపంగా మనము పూజ చేసుకుంటే సరిపోతుందండి. తాంత్రిక విద్యలు వాటి జోలికైతే ఎవ్వరూ పోకండి. ఇంతటి శక్తివంతమైనటువంటి వారాహి నవరాత్రులు మనకి 2026వ సంవత్సరంలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయో తెలియజేస్తానండి. సాధారణంగా ప్రతి సంవత్సరము కూడా వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో శుక్ల పాడ్యమి తిథి నుంచి శుక్ల నవమి తిథి వరకు అయితే మనకి రానున్నాయండి. ఆ ప్రకారం 2026వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చాయో తెలియజేస్తాను. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఆషాఢ మాసం, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం, శుద్ధ పాడ్యమి తిథి జూలై 15వ తేదీ బుధవారం రోజు నుంచి ప్రారంభమై జూలై 23వ తేదీ శుద్ధ నవమి తిథి గురువారం రోజు వరకు మనకి వారాహీదేవి గుప్త నవరాత్రులు అయితే మనకి రానున్నాయండి. వారాహి అమ్మవారిని రాత్రి దేవత అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ అమ్మవారిని మనం ఎప్పుడు పూజించాలండి ఒక రోజులో అంటే, ఉదయం సూర్యోదయం లోపలే మనం అమ్మవారిని పూజించాలండి. తర్వాత సూర్యాస్తమయం అయిన తర్వాత అమ్మవారిని అయితే మనం పూజించాలి. ఈ అమ్మవారిని రాత్రి దేవత అనే పేరుతో పిలుస్తారండి. ఎప్పుడు కూడా రాత్రి సమయంలో అమ్మవారికి ఎక్కువగా ధూపం అనేది సమర్పిస్తూ పూజ అనేది చేస్తూ ఉంటారు. అయితే మీ అందరికీ ఇప్పుడు ఒక డౌట్ అనేది ఉంటుందండి. చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో అన్నిట్లో కూడా జూలై 14వ తేదీ నుంచి అని చెప్తున్నారు. మరి ఏ రోజు నుంచి చేసుకోవాలండి అంటే, మనకి జూలై 14వ తేదీన సాయంత్రం నుంచి పాడ్యమి తిథి అనేది ఉందండి. సూర్యాస్తమయం తర్వాత పాడ్యమి తిథి ఉంది కాబట్టి ఆ సమయంలో కూడా అమ్మవారికి పూజలు అనేవి చేసుకుంటూ ఉంటారు. అలా అయినా చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు అప్పుడు కుదరని వాళ్ళు జూలై 15వ తేదీ సూర్యోదయం మునుపే మీరు ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 4:30 to 5:30, 6 లోపల చీకటి ఉన్న సమయంలోనే అమ్మవారికి పూజ అనేది చేయాలండి. ఇప్పుడైతే నేను అమ్మవారికి 9 రోజులు అమ్మవారి అలంకరణలు, అమ్మవారి రూపాలు, ఏ నైవేద్యాలు సమర్పించాలో తెలియచేస్తానండి. మనకి మొదటి రోజు ఎప్పుడు కూడా చెప్పాను కదండి, అమ్మవారిని మనము సాత్వికమైనటువంటి రూపాల్లో అయితే ఆరాధించాలి.
ఆరాధించాలండి. నేనైతే ఈ వీడియోలో అమ్మవారిని ఎన్ని రూపాల్లో ఆరాధించాలో ఆ రూపాలైతే చెప్తానండి. నేనైతే ఎప్పుడు కూడా అమ్మవారిని నవదుర్గల దేవి రూపంలో ఆరాధిస్తానండి. అలానే కొంతమంది అష్టమాత్రికల రూపంలో కూడా ఆరాధిస్తూ ఉంటారు. కొంతమంది వారాహీదేవికి చాలా రూపాలైతే ఉన్నాయండి. ఆ రూపాల్లో కూడా ఆరాధిస్తూ ఉంటారండి. మీరు ఏ రూపాన్ని ఆరాధించినా సరే, ఏదైనా సరే సాత్వికమైనటువంటి రూపంలోనే ఆరాధించడం చాలా ఉత్తమం. మంత్రాలు ఏవి తెలియని వాళ్ళు ఓం శ్రీ వారాహీదేవి అయి నమః ఈ ఒక్క మంత్రాన్ని పఠిస్తూ కూడా 9 రోజులు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. ఇప్పుడైతే నేను అమ్మవారికి మొదటి రోజు అంటే మనకి పాడ్యమి తిథి గడియలు ఇవన్నీ కూడా తెలియచేస్తాను. నవదుర్గల దేవి రూపంలో పూజ చేసుకునే వాళ్ళు మొదటి రోజు శైలపుత్రీ దేవి రూపంలో పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. అష్టమాత్రికల రూపంలో ఇంద్రాణీ దేవిగా, వారాహీదేవి రూపంలో పూజించే వాళ్ళు ఉన్మత్త వారాహీదేవిగా అయితే పూజ అనేది చేసుకుంటారు. ఈ రోజు పాడ్యమి తిథి గడియలు వచ్చేసి మనకి 14వ తేదీ అంటే మంగళవారం రోజున సాయంత్రం 4:09 నుంచి పాడ్యమి గడియలు అంటే ప్రారంభమై 15వ తేదీ బుధవారం రోజు మనకి మధ్యాహ్నం 1:51 వరకు మనకి పాడ్యమి గడియలు అయితే ఉంటాయండి. సాధారణంగా మనకి సూర్యోదయం టైంలో ఏ తిథి నక్షత్రం అయితే ఉంటుందో ఆ రోజున ఆ తిథి నక్షత్రంగా పరిగణిస్తాం కాబట్టి మనకి మొదటి రోజు 15వ తేదీ బుధవారం రోజునైతే మనం చేసుకోవాలండి. ఎర్లీ మార్నింగ్ అయితే మీరు పూజ చేసుకోవాలి. ఈరోజు అమ్మవారికి నివేదించవలసినటువంటి నైవేద్యం పాల పాయసం అలానే పొంగలి. అయితే ఈరోజు చాలామంది అమ్మవారికి కలశం అఖండ దీపం అనేది పెడుతూ ఉంటారండి. మరి ఎప్పుడు పెట్టుకోవాలండి అంటే 15వ తేదీన ఎర్లీ మార్నింగ్ మీరు 4:30 to 5:30 లోపల మీరు అమ్మవారికి కలశం అఖండ దీపం అనేది పెట్టుకోవాలండి. కలశం అఖండ దీపం పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా నియమాలు అనేటివి పాటించాలండి. ఇప్పుడైతే రెండవ రోజు నవరాత్రుల్లో రెండవ రోజు మనకి విద్యా తిథి అండి. ఈ రోజు నవదుర్గల రూపంలో పూజించుకునే వాళ్ళు బ్రహ్మచారిణి దేవి రూపంలో పూజ చేసుకోవాలి. అలానే అష్టమాత్రికల రూపంలో పూజ చేసుకునే వాళ్ళు బ్రాహ్మీదేవి రూపంలో పూజ అనేది చేసుకోవాలండి. అలానే వారాహీదేవి రూపంలో పూజ చేసుకునే వాళ్ళు బృహవారాహి అనే నామంతో మీరు అమ్మవారి అలంకరణతో పూజ చేసుకోవాలి. ఈ రోజు విద్యా తిథి గడియలు వచ్చేసి 15వ తేదీ బుధవారం రోజున మధ్యాహ్నం 1:52 నుంచి 16వ తేదీన గురువారం రోజున ఉదయం 11:49 వరకు విద్యా తిథి అనేది ఉంటుందండి. ఈ రోజు అమ్మవారికి నివేదించవలసినటువంటి నైవేద్యం కట్టె పొంగలి, పులిహోర. తర్వాత నవరాత్రుల్లో 3వ రోజు అమ్మవారిని నవదుర్గల దేవి రూపంలో పూజ చేసుకునే వాళ్ళు చంద్రఘంటాదేవి రూపంలో ఆరాధించవలసి ఉంటుంది. అలానే అష్టమాత్రికల రూపంలో వైష్ణవీదేవిగా, వారాహీదేవి రూపంలో పూజ చేసుకునే వాళ్ళు స్వప్న వారాహీదేవిగా అయితే పూజలు అనేటివి చేసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు తదియా గడియలు వచ్చేసి మనకి జూలై 16వ తేదీన మనకి ఉదయం 11:50 నుంచి తదియా తిథి గడియలు ప్రారంభమై 17వ తేదీన శుక్రవారం రోజున ఉదయం 10:05 వరకు మనకి తదియా తిథి గడియలు అనేటివి ఉంటాయండి. మనకి ఈ సంవత్సరం అధిక మాసం రావడం వలన తిథులు అనేటివి తగులు మిగులుగా రావడం జరిగిందండి. అంటే ఉదయం ఉన్న తిథి సాయంత్రం ఉండదు, సాయంత్రం ఉన్న తిథి తర్వాత రోజు ఉండదు. కానీ మీరు సూర్యోదయం ఉన్న తిథిని పట్టుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఆ ప్రకారం పూజ అనేది చేసుకుంటే సరిపోతుంది. 3వ రోజున అమ్మవారికి నివేదించవలసినటువంటి నైవేద్యం కొబ్బరి అన్నం, బెల్లం పాయసం. తర్వాత నవరాత్రుల్లో 4వ రోజు అష్టమాత్రికల దేవి రూపంలో పూజ చేసుకునే వాళ్ళు మహేశ్వరి దేవిగా, అలానే నవదుర్గల దేవి రూపంలో పూజ చేసుకునే వాళ్ళు కూష్మాండా దేవిగా, అలానే వారాహీదేవి రూపంలో పూజ చేసుకునే వాళ్ళు కిరాత వారాహీదేవిగా అయితే పూజలు అనేవి చేసుకోవాలండి. ఈరోజు చవితి తిథి గడియలు జూలై 17వ తేదీన శుక్రవారం రోజు ఉదయం 10:06 నుంచి 18వ తేదీ శనివారం రోజున ఉదయం 8:41 వరకు మనకి చవితి గడియలు అనేటివి ఉంటాయి. ఈరోజు అమ్మవారికి నివేదించవలసినటువంటి నైవేద్యం దద్దోజనం, అల్లం గారెలు. తర్వాత నవరాత్రుల్లో 5వ రోజు అష్టమాత్రికల దేవి రూపంలో పూజ చేసుకునే వాళ్ళు కౌమారీ దేవిగా, నవదుర్గల దేవి పూజలు చేసుకునే వాళ్ళు స్కందమాతాదేవిగా, వారాహీదేవి రూపంలో పూజ చేసుకునే వాళ్ళు శ్వేత వారాహీదేవిగా అయితే పూజలు అంటూ చేసుకోవాలి. ఈరోజు పంచమి తిథి గడియలు 18వ తేదీన శనివారం రోజున ఉదయం 8:42 నుంచి 19వ తేదీన ఆదివారం రోజున ఉదయం 7:42 వరకు మనకి పంచమి తిథి గడియలు అయితే ఉన్నాయండి. ఈరోజు అమ్మవారికి నివేదించవలసినటువంటి నైవేద్యం పెసరపప్పుతో అన్నం, దద్దోజనం. తర్వాత నవరాత్రుల్లో 6వ రోజు నవదుర్గల దేవి రూపంలో పూజ చేసుకునే వాళ్ళు కాత్యాయని దేవిగా, అష్టమాత్రికల దేవి రూపంలో పూజ చేసుకునే వాళ్ళు చాముండేశ్వరిగా, అలానే వారాహీదేవి రూపంలో పూజ చేసుకునే వాళ్ళు ధూమ్ర వారాహీదేవిగా అయితే పూజలు అనేటివి చేసుకోవాల్సి ఉంటుందండి. ఈరోజు షష్ఠీ తిథి గడియలు 19వ తేదీన ఆదివారం రోజున ఉదయం 7:43 నుంచి ప్రారంభమై 20వ తేదీన సోమవారం రోజున ఉదయం 7:11 వరకు మనకి షష్ఠీ తిథి గడియలు అయితే ఉంటాయండి. ఈరోజు అమ్మవారికి నివేదించవలసినటువంటి నైవేద్యం పులిహోర, కేసరి.
తర్వాత నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారిని నవదుర్గల దేవి రూపంలో పూజ చేసుకునే వాళ్ళు కాలరాత్రి దేవిగా, అష్టమాతృకల్లో పూజ చేసుకునే వాళ్ళు శాకాంబరి దేవిగా, అలానే వారాహి దేవి రూపంలో పూజ చేసుకునే వాళ్ళు మహావారాహి దేవిగా అయితే పూజలు అంటూ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈరోజు సప్తమి తిథి గడియలు వచ్చేసి 20వ తేదీన సోమవారం రోజున ఉదయం 7:12 నుంచి 21వ తేదీన మంగళవారం రోజున ఉదయం 7:10 వరకు మనకి సప్తమి తిథి గడియలు అయితే ఉంటాయండి. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం వివిధ రకాల పండ్లతో అమ్మవారికి నైవేద్యంగా నివేదించవచ్చు. తర్వాత నవరాత్రుల్లో 8వ రోజున నవరాత్రుల్లో నవదుర్గల రూపంలో పూజించుకునే వాళ్ళు మహాగౌరీ దేవిగా, అలానే అష్టమాతృకల్లో పూజ చేసుకునే వాళ్ళు వారాహి దేవిగా, అలానే వారాహి దేవి రూపంలో పూజ చేసుకునే వాళ్ళు వార్తాలి వారాహిగా అయితే పూజలు అంటూ చేసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు అష్టమి తిథి గడియలు వచ్చేసి మనకి 21వ తేదీన మంగళవారం రోజున ఉదయం 7:11 నుంచి ప్రారంభమై 22వ తేదీన బుధవారం రోజున ఉదయం 7:41 వరకు అయితే మనకి అష్టమి తిథి గడియలు అయితే ఉంటాయి. ఈరోజు అమ్మవారికి నివేదించవలసినటువంటి నైవేద్యం పానకం, చక్కెర పొంగలి. తర్వాత నవరాత్రుల్లో చివరి రోజు 9వ రోజు నవదుర్గల దేవి రూపంలో పూజ చేసుకునే వాళ్ళు సిద్ధిదాత్రి దేవిగా, అలానే అష్టమాతృకల దేవి రూపంలో పూజ చేసుకునే వాళ్ళు లలితాదేవిగా, తర్వాత వారాహి దేవి రూపంలో పూజ చేసుకునే వాళ్ళు దండకి వారాహిగా మనం పూజలు అనేటివి చేసుకోవాలండి. ఈరోజు నవమి తిథి గడియలు వచ్చేసి 22వ తేదీన బుధవారం రోజున ఉదయం 7:42 నుంచి ప్రారంభమై 23వ తేదీన గురువారం రోజున ఉదయం 8:41 వరకు మనకి నవమి తిథి గడియలు అనేటివి ఉంటాయండి. ఈరోజు అమ్మవారికి నివేదించవలసినటువంటి నైవేద్యం మీ శక్తి కొలది ఏవైనా సరే నివేదించవచ్చండి. ఇదండి 9 రోజులు అమ్మవారి అలంకరణలు, అలానే నా తిథి వివరాలు, నైవేద్యాల గురించి చెప్పాను కదా అండి. ఇప్పుడు ఆనవాయితీ లేని వాళ్ళు, కలశం అఖండ దీపం పెట్టలేని వాళ్ళు పూజ ఎలా చేసుకోవాలి అంటే పర్లేదండి. 9 రోజులు కూడా మీరు ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే మీరు 5:30 లోపల అంటే సూర్యోదయం లోపలే పూజ అనేది చేసుకోండి. తర్వాత సూర్యాస్తమయం అయిన తర్వాత సాయంత్రం మీరు చీకటి పడిన తర్వాత అమ్మవారికి పూజ అనేది చేసుకోండి. నిత్యం కూడా కుంకుమార్చన అంటే అమ్మవారి అష్టోత్తరాలతో పఠించుకుంటూ సింపుల్గా పూజ చేసుకోండి. నైవేద్యం అనేది మీ శక్తి కొలది ఏవైనా పెట్టచ్చండి. కానీ ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ముఖ్యంగా పెట్టవలసిన నైవేద్యం బెల్లం పానకం అనేది అమ్మవారికి నైవేద్యంగా పెడితే చాలా మంచిదండి. అలానే కుదిరితే దానిమ్మ గింజలు కూడా అమ్మవారికి నైవేద్యంగా నివేదించండి, చాలా మంచిది. ఒకవేళ మీ శక్తి కొలది మీరు పొంగలు కానివ్వండి లేదా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా కూడా నిండు భక్తితో సమర్పించినా చాలండి. ఈ 9 రోజులు కూడా అమ్మవారికి మహామంత్రంగా అంటే మీకు అష్టోత్తరాలు ఇవేవి తెలియనప్పుడు అమ్మవారికి సంబంధించి కుంకుమార్చన కానివ్వండి వేటితో అయినా సరే పూజ చేసేటప్పుడు నేను చెప్పేటువంటి ఈ మహామూల మంత్రాన్ని కనుక మీరు ప్రతిరోజు కూడా నవరాత్రిలో పూజ చేస్తే చాలా మంచిదండి. మంత్రం అనేది చెప్తున్నాను, డిస్ప్లేలో కూడా మీకు చూపిస్తున్నాను. ఓం ఐం గ్లౌం నమో వారాహి దేవ్యై నమః. ఈ మంత్రం అండి నేను మళ్ళీ కూడా జపిస్తున్నాను. ఓం ఐం గ్లౌం నమో వారాహి దేవ్యై నమః. ఓం ఐం గ్లౌం నమో వారాహి దేవ్యై నమః. ఈ మంత్రాన్ని మీరు 9 సార్లు కానివ్వండి లేదా 11 సార్లు, 51 సార్లు, 108 సార్లు పఠిస్తే చాలా మంచిదండి. తర్వాత మీ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఈ సంవత్సరం ఉద్వాసన ఎప్పుడు చేయాలండి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చాలా శ్రద్ధగా వినండి. 14వ తేదీ కనుక మీరు సాయంత్రం నుంచి పూజ చేసిన వాళ్ళు 23వ తేదీనైతే మీరు ఉద్వాసన అనేది చెప్పుకోవచ్చండి. ఎందుకంటే 9 రోజులు మనం నవరాత్రులు అంటే 9 తిథులు పూర్తవ్వాలి, 9 రాత్రులు పూర్తవ్వాలి అని చెప్తారండి. ఆ ప్రకారం 14వ తేదీన రాత్రి స్టార్ట్ చేసిన వాళ్ళు మీరు 23వ తేదీన అమ్మవారికి నవమి గడియలు అయిన తర్వాత దశమి గడియలు ప్రారంభమైన తర్వాత మీరు ఎప్పుడైనా సరే అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పచ్చండి. ఆల్మోస్ట్ 23వ తేదీన రాత్రే మీరు అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు 15వ తేదీన ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసి 15వ తేదీ నుంచి నవరాత్రులు స్టార్ట్ చేసిన వాళ్ళు 23వ తేదీన గురువారం అనేది మనకి ఆ రోజు ఉదయం అయితే నవమి గడియలు అయితే అయిపోతాయండి. దశమి తిథి గడియలు అనేటివి ఉంటాయి. కొంతమంది తిథి పూర్తిగా 9 రోజులు అవ్వాలి అనుకున్న వాళ్ళు 23వ తేదీన రాత్రే ఉద్వాసన చెప్పుకోవచ్చండి. కొంతమంది మాకు 9 రాత్రులు కూడా పూర్తవ్వాలండి అనుకున్న వాళ్ళు 24వ తేదీ మనకి శుక్రవారం వస్తుందండి. ఆ రోజున అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పకూడదు. తర్వాత 25వ తేదీన మనకి
ఏకాదశి గడియలు అయితే ఉన్నాయండి. ఆ రోజు మనకి తొలి ఏకాదశి. ఈ రోజు కూడా మీరు అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పుకోవచ్చండి. ఉద్వాసన ఎలా చెప్పాలి ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా డెప్త్గా నేను మీకు తర్వాత వీడియోలో అయితే అందిస్తాను. ఇవే కాదండి, అమ్మవారికి సంబంధించిన పూజా విధానము, కందగడ్డతో దీపం అనేది ఎలా వెలిగించాలి, పూజా సామాగ్రి, ఇవన్నీ కూడా నేను మీకు రానున్నటువంటి వీడియోస్లో అయితే వీడియోస్ అందిస్తాను. తప్పకుండా మీ అందరి సపోర్ట్ అనేది నాకు కావాలండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియోని మరో నలుగురికి సజెస్ట్ అనేది చేస్తుంది. సో తప్పకుండా మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటానండి. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.